హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మన క్లోజింగ్ ప్రైస్ వచ్చి 49,334 పాయింట్స్ దగ్గర ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది, బ్యాంక్ నిఫ్టీకి అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి, కానీ ఇప్పుడు పాజ్ మూమెంట్ రావడం జరిగింది అనమాట. ఈ పాజ్ మూమెంట్ కూడా కారణం ఏంటంటే నిఫ్టీ అనమాట. ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి మార్కెట్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి నిఫ్టీ కొద్దిగా నిన్న కూడా చెప్పడం జరిగింది, నిఫ్టీ కొద్దిగా వీక్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది కూడా చెప్పడం జరిగింది. ఆ వీక్నెస్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా కనబడటానికి ట్రై చేస్తుందన్నమాట. ఆ నిఫ్టీ యొక్క వీక్నెస్ని బ్యాంక్ నిఫ్టీ కూడా తేవడానికి ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ మార్కెట్లో స్ట్రాంగ్నెస్ ఉంది కాబట్టి వాల్యూమ్ని చంపుకోవడానికి ట్రై చేస్తామంటే ఇక్కడ వాల్యూమ్ మనకి 17వ తారీఖు నుంచి మనం చూసుకుంటే మాత్రం 17, 18, 19 ఈ 4 రోజుల యొక్క వాల్యూమ్ మనం చూసుకుంటే మాత్రం మార్కెట్ ఈ వాల్యూమ్ని చంపకుండా, నేను ముందు కూడా చెప్పాను, ఈ వాల్యూమ్ని చంపకుండా మార్కెట్ ముందుకు వెళ్తే 50,000 మార్కెట్ కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉందో చెప్పడం జరిగింది. ఈ వాల్యూమ్ని చంపేస్తే మాత్రం మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్గా అయితే రావడం కూడా జరిగే పాసిబిలిటీ ఉందన్నమాట. ఇక్కడ రెండు ఉంది. ఇది మార్కెట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఇప్పుడు మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు మార్కెట్ ఏదైనా చేసుకునే అవకాశం ఉంటుంది. అప్సైడ్ మూమెంటం వెళ్ళిపోవచ్చు, లేదా డౌన్ సైడ్ రావచ్చు, లేదంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆ గ్యాప్ అప్ని సమకూర్చుకుని మార్కెట్ అక్కడి నుంచి భయంకరంగా సెల్లింగ్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల అంటే మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ మనకి పాజ్ మూమెంట్లో బ్యాంక్ నిఫ్టీ అయితే రావడం జరిగింది. నిఫ్టీని మాత్రం మనం చూసుకుందాం ఫ్రెండ్స్, దాన్ని కూడా మనకు చూద్దాం. ఎందుకంటే అది వీక్నెస్ అయితే క్రియేట్ అయింది. మొన్న కూడా చెప్పడం నిఫ్టీ మాత్రం వీక్గా ఉందని కూడా చెప్పడం జరిగింది అనమాట. సో అదేవిధంగా మనకి ఇంటర్డే బేసిక్లో కొద్దిగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంటర్డే బేసిక్లో మీకు చెప్పడం ఆల్రెడీ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్పడం జరిగింది. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్లోనే మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అయిందన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ మీకు ఆల్రెడీ పోయిన 2 డేస్ నుంచి సపోర్ట్ లెవెల్ చెప్పడం జరుగుతుంది. ఈ సపోర్ట్ లెవెల్ని బేస్ చేసుకుంటే మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి. ఒకవేళ ఇన్ కేసు రేపు మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డైరెక్ట్ మార్కెట్ మళ్ళీ ఒక సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఇంటర్డే బేసిక్లో ఫస్ట్ టార్గెట్ అయితే ఈ లెవెల్ దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ టార్గెట్ అయితే మాత్రం నేను ఈ లెవెల్ దగ్గర నుంచి నెక్స్ట్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ 2 టార్గెట్లు ఇంటర్డే బేసిక్లో నేనైతే యూజ్ చేసుకుంటాను అనమాట. ఓకేనా, అది కూడా ఎప్పుడు మనం ఈ లెవెల్ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం ఓకేనా, గ్యాప్ డౌన్ బ్రేక్ అయినా సరే నేను పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎంతవరకు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా పుట్ ఆప్షన్కి నేను ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే మార్కెట్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో ఉందన్నమాట. నేను ఆల్రెడీ ముందు కూడా చెప్పిన మార్కెట్ అడ్జస్ట్మెంట్ ప్రకారంగానే మార్కెట్ వెళ్ళాలి. అడ్జస్ట్మెంట్ ప్రకారంగా నేను చూస్తానమాట. ఓకేనా, నేను ప్రజెంట్ కాల్ ఆప్షన్ని మాత్రం కొద్దిగా హోల్డ్ చేశాను. నా టార్గెట్ మాత్రం రెసిస్టెంట్ లెవెల్ దగ్గరికి వచ్చి నేను ఎగ్జిట్ అయిపోతాను. మళ్ళీ ఇక్కడ నుంచి ఏ విధమైన వాల్యూమ్ అయితే నా 50,000 నుంచి ఏ విధమైన వాల్యూమ్ అయితే వీక్ వాల్యూమ్తో సమకూర్చుకుంటుందో మార్కెట్, అక్కడి నుంచి నేను పుట్ ఆప్షన్ అయితే తీసుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు వాల్యూమ్ అయితే ఇంపార్టెంట్ అనమాట, క్యాండిల్ గురించి కాదు. వాల్యూమ్ ఎప్పుడైతే నాకు కనిపించిందో నేను అక్కడ మాత్రం కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాను. ఒకవేళ ఇన్ కేసు నేను 50,000 లెవెల్ని ఒకవేళ పుట్ ఆప్షన్ నాకు వాల్యూమ్ ఒక్కోసారి కన్ఫ్యూజ్ చేస్తుంది. కన్ఫ్యూజ్ అంటే లేదు, ఫేక్ వాల్యూమ్ వస్తుంది అనమాట. ఒకసారి ఫేక్ వాల్యూమ్ వచ్చినా కూడా నాకు ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ 50,000 లెవెల్ని పుట్ ఆప్షన్ అయితే తీసుకుంటాను. ఒకవేళ ఇది తర్వాత మళ్ళీ కొద్దిగా కన్సల్టేషన్ చేసుకుని మార్కెట్ 50,000 బ్రేక్ చేస్తే మాత్రం వెంటనే తర్వాత నేను స్టాప్ లాస్ సెట్ చేసుకుని మళ్ళీ కాల్ ఆప్షన్ బై చేసుకుంటాను. ఈ లాస్ అక్కడ కవర్ చేసుకుంటానమాట. ఎందుకంటే నా లెవెల్ని బ్రేక్ చేసిందంటే స్ట్రాంగ్ వాల్యూమ్తోనే బ్రేక్ చేస్తే ఏదైనా సరే. అందుకని నేను ఒకవేళ మార్కెట్ 50,000 నుంచి వెళ్ళినా సరే కొద్దిగా డౌన్ సైడ్ కన్సల్టేషన్ చేసుకుని మళ్ళీ బ్రేక్ చేస్తే మాత్రం నేను ఈ లెవెల్ దగ్గర నుంచి ఎగ్జిట్ అయిపోతాను. వెంటనే ఈ లెవెల్ దగ్గర నుంచి నేను కాల్ ఆప్షన్ అయితే బై చేసుకుంటాను అన్నమాట. ఈ మూమెంట్, ఈ బ్రేక్ చేసే మూమెంట్ రాకెట్ స్పీడ్లో ఉంటుందన్నమాట మార్కెట్. ఓకేనా, అంటే కొద్దిగా పెద్ద క్యాండిల్ లేవే అవకాశం పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఈ సపోర్ట్ లెవెల్ ఉంది. మనకి రెసిస్టెన్స్ జోన్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఈ రెసిస్టెన్స్ జోన్ మార్కెట్ ఉందన్నమాట. గత 2-3 రోజుల నుంచి మనం చూసుకుంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది మార్కెట్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పడం కూడా జరిగింది. చూడండి, రెసిస్టెన్స్ లెవెల్ చూడండి. ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ డౌన్ఫాల్ అయింది. సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అయింది అనమాట. ఈ రోజు కూడా ఈ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైం సపోర్ట్ తీసుకుని ప్రజెంట్ హోల్డ్ అయింది అనమాట. ఈ లెవెల్ ఇంట్రాడే బేసిక్ లెవెల్స్ మనకి. ఓకేనా, ఇది స్ట్రాంగ్ వాల్యూమ్తో క్రియేట్ అయిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కాదు, ఓన్లీ ఇంట్రాడే బేసిక్లోనే. ఇది ఏ క్షణమైనా బ్రేక్ చేసే అవకాశం మనకి ఉంది. నార్మల్ వాల్యూమ్తో కూడా ఇది బ్రేక్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఇంట్రాడే బేసిక్లో మనకు కనబడుతుంది అనమాట. రేపు ఒకవేళ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం నేను పుట్ ఆప్షన్ తీసుకుని, గ్యాప్ అప్ ఓపెన్ అయితే సరే పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను. ఫ్లాట్గా ఓపెన్ అయితే మనం వెయిట్ అండ్ వాచ్ చేస్తాను. మనకి లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఇన్ కేసు ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం వెంటనే పుట్ ఆప్షన్కి అయితే నేను తీసుకుని ట్రై చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మన బ్యాంక్ నిఫ్టీ యొక్క నా వ్యూ అయితే ఇది, నా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఒకసారి నేను నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్.
నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ ఈ రోజు క్లోజ్ 22,913 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీ ఆల్రెడీ మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను, ఈ లెవెల్ దీన్ని బేస్ చేసుకుంటే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. కానీ ఈ లెవెల్ సపోర్ట్ చేసుకున్న ట్రై చేస్తుంది, కానీ మార్కెట్ సరైన వాల్యూమ్ అయితే రాలేదు. మనకి సరైన వాల్యూమ్ రావాలి ఇక్కడ. ఒకవేళ ఈ రోజు కొద్ది వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యింది, కానీ మనకి ఈ లెవెల్ మనకు పర్టికులర్ ఈ వాల్యూమ్ సరిపోదు. ఎందుకంటే మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్లో ఉంది కాబట్టి ఇంకో కొద్ది వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ వాల్యూమ్ జనరేట్ చేసుకుందో మార్కెట్ అక్కడి నుంచి కొద్దిగా అప్సైడ్ మూమెంటం వెళ్ళే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. లేని పక్షంలో మాత్రం ఈ లెవెల్ ఎప్పుడైనా బ్రేక్ అయితే మాత్రం, ఒకవేళ ఇన్ కేసు ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ అవకాశం ఉంది. అది ఒక స్ట్రాంగ్ వాల్యూమ్తో మనకి బ్రేక్ అవ్వాలి ఈ లెవెల్. ఒకవేళ మనకి ఫేక్ వాల్యూమ్తో ఈ లెవెల్ బ్రేక్ అయితే ఏమవుతుందంటే మార్కెట్ సడన్గా బ్రేక్ చేసినట్టు చేసి మళ్ళీ అప్సైడ్ మూమెంట్కి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా, కన్ఫ్యూజ్ చేస్తుంది. కన్ఫ్యూజ్ అంటే మన స్టాప్ లాస్ సెటిల్ తినేస్తుంది అనమాట. అందుకని మార్కెట్ ఏంటంటే ఈ లెవెల్ కంప్లీట్గా విత్ వాల్యూమ్తో మనకి జెన్యూన్ వాల్యూమ్తో, ఫేక్ వాల్యూమ్తో కాకుండా జెన్యూన్ వాల్యూమ్తో బ్రేక్ చేయాలి, స్ట్రాంగ్ వాల్యూమ్తో బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ 22,000 లెవెల్కి మనకి వచ్చే పాసిబిలిటీ, ఈజీగా దొరికే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా ఫేక్ వాల్యూమ్తో అయితే మనకి మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుద్ది. ఆ బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ వాల్యూమ్ని జనరేట్ చేసుకుంటుంది అన్నమాట. వాల్యూమ్ ఎప్పుడైతే జనరేట్ చేసుకుందో మార్కెట్ మనకి టార్గెట్ అయితే ఈ లెవెల్ దగ్గర మనకి పెట్టుకోవడం జరుగుతుంది. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అయితే ఈ లెవెల్ దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు మెన్షన్ చేసిన నా లెవెల్ కూడా. ఓకేనా, ఈ లెవెల్ దగ్గర నుంచి. ఓకే, సో ఒకసారి మనం నిఫ్టీ ఒకసారి ఇంట్రాడే బేస్లో చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ గత గోల్ నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్, ఈ రెసిస్టెన్స్ జోన్ నుంచి మార్కెట్ ఈ ఫెయిల్యూర్ చేయలేకపోతుంది. రెసిస్టెన్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది, ట్రై చేస్తుంది మార్కెట్. అదేవిధంగా సపోర్ట్ లెవెల్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ ఎంత స్ట్రాంగ్నెస్ ఉందో ఇక్కడ కూడా అంతే స్ట్రాంగ్ ఉంది. గత 3 రోజుల నుంచి ఈ లెవెల్ బ్రేక్ చేస్తాను చూసింది, కానీ మార్కెట్ బయర్స్ అయితే వదలలేదు అనమాట. అదేవిధంగా సెలర్స్ ఇక్కడ నుంచి కూడా మనకి బయర్స్ చేతులకు ఇవ్వలేదు. సెలర్స్ మాత్రం స్ట్రాంగ్గా క్రియేట్ ఉంది. ఇక్కడ వాల్యూమ్ కరెక్ట్గా సమానంగా ఉంది. సో మనకి ఏదో లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఇక్కడ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ కానీ అప్సైడ్ మూమెంటం బ్రేక్ అయితే కొద్దిగా అప్సైడ్ మూమెంటం కానీ వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. ఎందుకంటే మనకి సమానమైన వాల్యూమ్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ మార్కెట్ కొద్దిగా కన్ఫ్యూజన్లో, మనలాంటి చిన్న ట్రేడర్స్కి కన్ఫ్యూజన్లో డెఫినెట్గా కన్ఫ్యూజ్ చేసే అవకాశం పాసిబిలిటీ 99% ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ మనకి ఏదో ఒక లెవెల్ మనకి కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి విత్ వాల్యూమ్తో అయితే మాత్రం డెఫినెట్గా మనకి మార్కెట్లో ఒక అప్సైడ్ మూమెంటం దొరికే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. అదేవిధంగా మార్కెట్ కొద్దిగా లైట్గా ఇంక్రీజ్ చేసుకుంటాడు బేసిక్గా. ఇక్కడ నుంచి మనకి మార్కెట్ కొద్దిగా చూడండి ఈ లెవెల్ దగ్గర నుంచి అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది అనమాట. అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఉంది. ఇక్కడ ఒక ప్యాటర్న్ క్రియేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది మార్కెట్. గత 3 రోజుల నుంచి మాత్రం ఈ డైరెక్షన్లోనే మార్కెట్ క్లోజ్ అయి ఉంది. నేను ముందు కూడా చెప్పాను, నిఫ్టీ చెప్పాను, బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్పాను. ఇప్పుడు ఒక పర్టికులర్ వాల్యూమ్ రావాలి అంటే ఈ లెవెల్ బ్రేక్ చేయాలన్నమాట. ఈ లెవెల్ ఎప్పుడైతే 23,000 అబోవ్ 23,000 అబోవ్ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మనకి మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి ఈజీగా మనకి వెళ్ళే పాసిబిలిటీ, రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా, చూద్దాం ఫ్రెండ్స్ మనకి నిఫ్టీలో ఏ విధమైన బ్రేక్ ఇస్తుందో. రేపు నాకు తెలిసింది రేపు ఎల్లుండో మనకి బ్రేక్ అయిపోవాలా, ఏదో ఒక లెవెల్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మనకు మంచి మూమెంట్ వచ్చే అవకాశం పాసిబిలిటీ నిఫ్టీలో కనపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ నా బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి జాగ్రత్తగా ట్రేడ్ చేస్తున్న ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.